Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da South India's #1 travel brand. కథ చెప్పిన రోజు ఫిక్స్ అయిపోయాను. ఇది మా అది అనుకున్నా. నాకు అర్థం కాల. అర్థమైంది నీకు నాకు అర్థం కాల. ఇది కాదు నా 20 years నిరీక్షణ, 25 years దీనికోసం కాదు, దీనికోసం మంగపతి కోసం. మంగపతి ఈజ్ మై డే. దాన్ని ఏమంటారు, హంగర్ నుంచి వచ్చే మాటలు తప్ప అహంకారంతో చెప్పే కాదు. ఇది ఇలాంటి సిచ్యువేషన్ అనుభవించిన ఆర్టిస్ట్ని టచ్ చేస్తే దే బర్స్ట్. హలో శివాజీ గారు, వెల్కమ్ టు గలాటా తెలుగు. మంగపతి అనాలా, శివాజీ అనాలా? మనం ఒక హైలో ఉన్నాం, ఆ హైలోనే మెయింటైన్ చేయం. మంగపతే. సూపర్ సూపర్. దిస్ ఈస్ ద బిగినింగ్, ఐ థింక్. 2.0. అది సరే, మీరేం రాసిన నా ఫీలింగ్ అయితే నాకు నా దాహానికి కొద్దిగా 2 డ్రాపులు దొరికింది. ఫ్యామిలీ ఎంత హ్యాపీ సార్. చూసారా వాళ్ళ మూవీ? వాళ్ళని కదిలిస్తే ఏడుస్తారు. సో నేను కదిలించదలుచుకోవాలి వాళ్ళని. ఏంటంటే నేను ఒకటే చెప్తా, ఫ్యామిలీ, బీ నార్మల్, డోంట్ ఎక్సైట్. ఓకే, ఇట్స్ మై డే, ఇట్స్ ఓకే, దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవర్. సో బీ నార్మల్, బీ ప్రాక్టికల్. యా, థ్యాంక్స్ టు గాడ్. అంతే. ఇది నేను ఒక పాత ఇంటర్వ్యూలో కూడా చూసా, దట్ మీరు మీ తోటి యాక్టర్స్కి చెప్తారని. సడన్గా ఒక సక్సెస్ వచ్చేస్తే హ్యాపీ అయిపోకండి, నెక్స్ట్ 10 ఏళ్ళు ఇలానే ఉంటాయని గ్యారంటీ లేదు. ఈరోజు ఇది, బట్ సార్ ఈజన్ దిస్ స్పెషల్ ఫర్ యూ? లైక్ లిటరల్లీ. యా, నేను ఇప్పుడు కూడా ఎలా ఇంత గ్రౌండెడ్గా ఉండగలుగుతున్నారనేది నా ప్రశ్న. నా అనుభవాలంతే. చాలామందిని చూశాను. ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. చాలాసార్లు బాధపడ్డ సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. చాలా అంటే ఆ కళ్ళమ్మడి నీళ్ళు తెచ్చుకొని, ఎప్పుడు ఇస్తావు నాకు, నాదంటూ ఒకరోజు కావాలి కదా, నాకు ఆ సంతోషం ఎప్పుడు ఇస్తాను, చాలా సందర్భాలు అడిగిన సందర్భాలు ఉన్నాయి దేవుడిని. సో ఈరోజు ఇచ్చాడు. దాన్ని మనం ఇది ఫర్ ఎవర్ అని అనుకోకూడదు అనేది చాలామందిని చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఓకే, యు ఆర్ క్యాపబుల్ అనేది గుర్తించారు. సో ఇది ఎన్ని రకాలుగా, ఎంతమంది ఎలా దీన్ని, ఈ అమీబాని ఎలా వాడతారు అనేది ఐ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అన్నీ కలిపి కాంపెన్సేట్ అయిపోయాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూస్తున్న రెస్పాన్స్. మనిషి దుర్మార్గుడు గురు. ఎప్పుడు ఇది అని అనుకోడు. ఆర్టిస్టులు ఇంకా దాహం తీరదు, ఇంకా క్యారెక్టర్స్. రాజకీయ నాయకులకి చాలామందికి, అందరికన్నా ఎలాగైతే ఎంత డబ్బు తిన్నా దాహం తీరదో, స్వార్థం. ఆర్టిస్టులు కూడా అంతే. ఎన్ని క్యారెక్టర్లు చేసినా ఇంకా ఏదో చేద్దాం, ఇంకా బాగా చేయాలి, వాళ్ళకంటే బాగా చేయాలి. ఒక క్యారెక్టర్కి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా, ఆ సినిమాలో జ్యోతి బాబు గారి లాగా ఇలా మాడుతుంటారు కదా, అలాంటి ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి అనే ఆ కసి మాత్రం ఉంటుంది ఎప్పటికీ. అవుతుంది సార్, ఖచ్చితంగా. మంగపతి అవుతాడు సార్, ఇదైతే ఖచ్చితంగా. ఇంకొక 2-3 ఏళ్ళకి ఖచ్చితంగా నాకు తెలిసి నేరేట్ చేసేటప్పుడు చాలా డబ్బు చెప్తారు. ఆ మంగపతిలో ఆ లుక్స్ ఉంటుంది, అలాంటివి ఇలాంటివన్నీ మాట్లాడకుండా సైకిల్తోటి కోర్టును మేనేజ్ చేయటం అంటే. నేను డైరెక్టర్ని అడిగే సెకండ్ హాఫ్లో ఏంటి, డైరెక్టర్ క్యారెక్టర్ మాట ఎగ్జాక్ట్లీ జస్ట్ కూర్చుని ఉంటాడు కదా. నువ్వే కదన్నా నడిపేది కోర్టు నువ్వు నడుపుతున్నావు, నీ కనుసనలో కోర్టు నడుస్తుంది. వాడు తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు తప్పితే మొత్తం మన కంట్రోల్లోనే ఉంటుంది కదా కోర్టు అంతా. వచ్చేవాళ్ళు విట్నెస్లు అన్నీ కూడా మనం మాట్లాడి మనం సెట్ చేసినాయి కదా అన్నీ. సో అలా అప్పుడప్పుడు వస్తుంటాయి ఇలాంటి పాత్రలు, అవి మనకి జీవనాధారం అవుతాయి. సార్, జగదీష్ మీకు ఫస్ట్ వచ్చి కథ చెప్పినప్పుడు ఎలా చెప్పారు? అది ఆ ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్.
మంగపతి అంటే శివాజీయే అని ఫిక్స్ అయ్యి వచ్చారు వాళ్ళు. ఆ క్యారెక్టర్ విన్నాక మాన్సూన్ స్టార్ట్ అవుతుంది, తొందరలో వర్షాలు పడతాయి, నా పొలంలో కూడా మొలకలు వస్తాయి, ఓన్లీ నా పొలంలోనే మొలుస్తాయి, నా పొలంలోనే పడుతుంది ఈ వర్షం అనేది ఫీలింగ్ కలిగింది. బ్యాక్ స్టోరీ లాంటిది ఏం చెప్పారు సార్? ఎందుకంటే ఈ క్యారెక్టర్ నేను ఇప్పటికి కూడా తను ఎప్పుడు అడుగుతా, ఇస్ దర్ ఎనీ రియల్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఉందా అని అడుగుతా. ఏమన్నా అక్కడక్కడ ఉంటాయి కొన్ని ఇన్స్పిరేషన్స్, కానీ పర్టికులర్ ఈ వ్యక్తిది అని నేను చెప్పలేను అని అన్నాడు. మీరు చూసారా ఇట్లాంటి వాళ్ళని? ప్రతి ఇంట్లో ఉంటారండి, అన్లెస్ పరిధి దాటకుండా చాలామంది ఉంటారు కట్టడి చేసుకొని. మన బంగారం మంచిది ఇంకోళ్ళు అంటాం ఎందుకు అని మాటలు మాడతారు కదా, ఇలాంటివి చాలామంది ఆ పరిధిలో ఉంటారు. మంగపతి అనేవాడు పరిధి దాటి ప్రవర్తిస్తాడు చాలా, విచ్ ఇస్ మంగపతి పరిధి దాటి ఉంటుంది ఉండడమే కాదు. వాడంటే ఏంటంటే మన కంట్రోల్లో ఉండాలి, మన కుటుంబం మీద ఎవడు కన్నేయకూడదు. అది చెప్తాడు కదా ఫస్ట్ సీన్, ఇంట్రో సీన్ లోనే. ఒకప్పుడు అంటే నువ్వు కూర్చుని పంచాయతీ అలా కాదు, పోలీస్ స్టేషన్ కోర్టులు అంటే నడుస్తుంది మరి అని అంటాడు కదా. అతను ఆలోచించడమే అక్కడ. అండ్ నాకు ఎందుకు తెలుసుకోవాలని ఉందంటే, ఇట్స్ జస్ట్ నాట్ ఎక్స్ప్రెషన్స్, ఇట్స్ జస్ట్ నాట్ డైలాగ్స్. ఎక్స్ప్రెషన్స్కి డైలాగ్కి మనం తర్వాత వద్దాము, బట్ ఈ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానమే. లైక్ ఎప్పుడు చేతిలో ఒక ఫోను కీసు పట్టుకుని ఉండడము, ఏదన్నా చేసే ముందు ఉంగరాల్ని తీసేసుకోవడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? డైరెక్టర్ చాలా బాగా రాసుకున్నాడు అమ్మ స్క్రిప్ట్. ప్రతి క్యారెక్టర్ ప్రవర్తన ఎలా ఉండాలి, ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్రెడిట్ ఓన్లీ డైరెక్టర్ అండ్ హిస్ టీమ్. దట్స్ ఆల్. మటన్ కావాలంట, మటన్ తింటా. అక్కడ కూడా డైలాగులు చెప్పే దగ్గర కూడా, అన్నా ఇలా కావాలన్నా, మటన్ కావాలంట, మటన్. దానికన్నా ముందు అసలు ఇంకొక డైలాగ్ ఉంది, అది మిస్ అయిందా నేను మిస్ అయ్యాను నాకు తెలియదు. నార్మై గాడిది అని అంటాడు సా, ఉందా గాడిది అనేది? ఉందనుకుంటా. దానికి అసలు మనవాడు అంటే డైలాగ్స్ని ఎలా అండర్ ప్లే చేయాలి, ఎలా రేజ్లో ఉండాలి, సడన్గా రేజ్ అవుతుంది అంతా అబ్బాయి చెప్పింది. అక్కడ సీతారత్న ఆ సీన్లో కూడా లెటర్ సంతకం చేయించే సీన్లో అప్పటి వరకు కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు, కానీ సిగ్గుండాలా అనేది అరిచి చెప్తారు. సిగ్గుండాలా అంటాడు. సో ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, మాడ్యులేషన్ అది చేసి చూపించేవాడిని, వాటిలో కరెక్షన్స్ చేసేవాడు. ఓకే. నాకు ఐ లవ్ దట్ సీన్ వేర్ కాంప్రమైజ్, ఫ్యామిలీ కాంప్రమైజ్ కి వస్తారు. అసలు లెంత్ ఇష్యూ ఉంటుంది కొంచెం. ఏం బిల్డప్లు ఉన్నాయి అనుకున్నావు తీసినప్పుడు? ఎట్లాంటి అంటే నేను వస్తున్నానంటే ఆ మొత్తం 48లో రావటం, వాడు వచ్చాడు చూసాడు ఇసిరి కొట్టాడా మొత్తం కూడా అంతే. ఆ బిల్డప్ దీంట్లో కూడా ఉంది. కొంచెం వచ్చేది కొద్దిగా తగ్గిందేమో అని అనిపించింది నాకు. మరి లెంత్ అది ఎంత ఉంది, ఎంత తీసాడు మావాడు. లేదు ఆ సీన్ లో క్లోజ్అప్ ఉంటుంది సార్, లైక్ మీసాలు ఇలా ఇలా ఉంటది కదా, కళ్ళు పెద్దవి, బ్యూటిఫుల్ అనిపించింది ఆ సీన్. అంటే నాకు సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే, ఒక క్యారెక్టర్ కానీ ఒకే రకంగా ఒక లౌడ్నెస్ లో పర్ఫామ్ చేస్తూ ఉంటే అది ఒక కొంచెం సేపటి వరకు ఓకే, తర్వాత విసుగొచ్చేస్తుంది జనరల్ గా. అది ఏంటి ఎప్పుడు చూసినా ఇది ఇక్కడ కలగలే. సో అది ఎట్లా స్ట్రైక్ చేయగలిగారు అని అంటే నాకు ఐడియా ఉంది. కథ చెప్పినప్పుడే మనం ఊరికే అరవకూడదు, మనం భయపెట్టాలన్నప్పుడు మాత్రమే అరవాల, మిగతా అంతా అండర్ ప్లే ఉంటుంది. మీరు చూసారా సీను, కోర్టులో ప్రియదర్శి దెబ్బతిన్నాక లెగుస్తాడు చూసా, లేచి అలా లుక్కుతోటి వెళ్తాడు, ఎక్కడ అరవడో లుక్కుతోటి వెళ్ళి దాముని అలా ఒక చేతితోటి అలా టచ్ చేసి ఆ ముందుకు వెళ్తాడు. అక్కడ ఏదైనా కొట్టేస్తాడేమన్నంత ఇది వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్లో సగం అబద్ధం కావచ్చు, మెడికల్ షాప్ దగ్గర పూర్తిగా అబద్ధం కావచ్చు, కానీ ఆ ల్యాప్టాప్లో మాత్రం పూర్తిగా నిజం. ఎప్పుడు చెయ్యి ఏటి చేస్తావు అని పదము. మీకు ఫేవరెట్ సీన్ ఉందా? అదే ఇదేనా, దిస్ వన్ సైలెంట్ గా అండర్ ప్లే
అండర్ ప్లే కోర్టులో. అలా నాకు కొన్ని లుక్స్ ఉంటాయి కోర్టులో. సైలెంట్ సైడ్ నుంచి ఒకటి ఉంటుంది షాట్, అది 2 సార్లు వస్తుంది అనుకుంటా. నాకు మోస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే, హ్యాపీయెస్ట్ థింగ్, ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ కావాలో ఈ సినిమా శివాజీకి ఈ ఎక్స్ప్రెషన్లో మనం చేపిద్దాం సినిమా అని అనుకుంటే, ఒక చిన్న పాంప్లెట్ లాగా ఉంటుంది అది. ఈ ఎక్స్ప్రెషన్ ఇది కావాలి, ఈ ఎక్స్ప్రెషన్ కావాలి, సినిమా అంతా ఇది మెయింటైన్ చేయాలి అని అనటానికి రకరకాలు ఉన్నాయి వేరియేషన్స్. సో అది నాకు బొకే లాగానే, ఆల్బమ్ లానే ఉంటుంది. లిటరల్లీ చూపించుకోవచ్చు మీరు గర్వంగా. చాలా మంది ఐఎమ్ షూర్ అంటే ఇప్పుడు ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో నాకు తెలిసి వాళ్ళు ఈ ఎర్లీ ఫిల్మ్స్ మేము చూసుండకపోవచ్చు అన్ని. సో వాళ్ళకి మీరు ఇప్పుడు 90s దీంతో పరిచయం అవ్వడం అనేది, మేము మిమ్మల్ని చూసే విధానం ఒకలాగా ఉంటుంది, ఇప్పుడు పిల్లలు మిమ్మల్ని చూసి కరెక్ట్ ఆ పర్స్పెక్టివ్ వేరేలాగా ఉంటుంది. అది దట్స్ గోయింగ్ టు బి గ్రేట్. లక్, మై లక్. ఈ కో యాక్టర్స్తో ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే మీరు చాలా సినిమాలు చేశారు కదా 2000s. అప్పుడు ఏంటంటే మనకు ఒక సెట్ ఆఫ్ యాక్టర్స్ ఉండేవారు. దర్శి ఉన్నాడు కదా, ఓపెన్గా చెప్పాడు అందరికి. నాది సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వచ్చాయంట. సెంట్రల్ యూనివర్సిటీ వాడు ఫాదర్ జాబ్ చేస్తారు. మాది సెంట్రల్ యూనివర్సిటీ జరుగుతూ ఉంది. లంచ్లో వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను సార్ అని. వెరీ హంబుల్ గై, వెరీ అంటే ఎడ్యుకేటెడ్. సో తను అంటే ఎక్స్పీరియన్స్ని ఎలా డీల్ చేయాలనేది బాగా కనిపిస్తుంది అతనిలో. మొత్తం ఫ్రెష్ కాస్టింగ్ 90s కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి. వీళ్ళిద్దరితో అసలు మాట్లాడేవాడిని కాదు నేను సెట్లో. ఓకే, కావాలని మూడ్ మెయింటైన్ చేయడం అస్సలు మాట్లాడేవాడిని కాదు ఫస్ట్ కలిసినప్పుడు. ఎందుకంటే నాకు ఆ క్యారెక్టర్ తెలుసు కదా, వాళ్ళు భయపడేవాళ్ళు, దూరంగానే ఉండేవాళ్ళు. ఆ భయం ఉండాలి అని. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ గురు. కథ చెప్పిన రోజు ఫిక్స్ అయిపోయాను, ఇది మా అది అనుకున్నా. అర్థమైంది నీకు మనకి హైదరాబాద్లో స్లాంగ్ ఉంటుంది కదా, అదే అనుకున్నా. నైస్ సార్. నిజంగా చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేది సార్? రోజు షూట్ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు అసలు ఎట్లుంటుంది? ఫోనకమే ఎట్లంటే ఇట్స్ లైక్, ఇప్పుడు సంక్రాంతికి ఇంటికి వెళ్తాం కదా, అప్పుడు ఒక ఫీల్ ఉంటుంది. అలాంటి అసలు ఆ సినిమా షూటింగ్ అయిపోయింది అని అంటే సిరాకు. హెరవన్లోకి వెళ్ళేవండే కాదు, అక్కడ కూర్చునే ఉండే. అసలు ఏం చేస్తున్నారు ఈ పిల్లలు, ఎప్పుడు వస్తుంది, మొత్తం తొక్కేద్దాం, ఇంకా మళ్ళీ దొరుకుతుందా ఇది అనే బదులు చాలా అసలు అంటే ఇట్స్ లైక్ ఏ ఫెస్టివల్. నా వరకు నాకు మాత్రం జాతరే. ఇదే అడుగుదాం అనుకోండి. మీరు స్టార్టింగ్లో చెప్పారు కదా, సెకండ్ హాఫ్లో కోర్టులో ఉన్నప్పుడు మీకు వర్క్ అనేది అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంటారు, జస్ట్ కూర్చొని ఉంటారు. సో అది మీరు చేసేటప్పుడు మీకు ఎట్లా ఉండింది? ఇంపేషెంట్ అవ్వలేదా మీరు? బికాస్ లేదు అంటే వాడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు ఇవన్నీ చూస్తున్నాం కదా. మనం బోల్లో పిలిచినప్పుడు మనం ఏం చేయాలి? అక్కడ కూడా తగ్గలేదు, చూసావా? దొరికిపోయినా కూడా తగ్గలా. లేచేటప్పుడు ఇట్లా బటన్ పెట్టుకుని స్లో మోషన్ షాట్. నువ్వు భలే మాయ చేస్తున్నావు గురు, ఎన్నొద్దండి, మా ఇంటి ఆడపిల్లకి అన్యాయం జరిగింది, నైస్గా తప్పించుకుంటాడు నా కొడుకు అక్కడ నవ్వుతూ మాట్లాడు. బట్ ఆ సీన్ కొంచెం చిన్నగా ఉన్నట్టు అనిపించింది సార్ నాకు. ఎందుకంటే జనం ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను నిజంగా ఆర్గ్యుమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను అన్నాను, నేను డైరెక్టర్తో అన్నా, ఓ మీరు నా పర్సనల్ ఇష్యూస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారా? సి ATM ఈజ్ మై పర్సనల్. వాట్ ఈస్ పర్సనల్? ATM ఈజ్ మై పర్సనల్. ఓకే, నా పర్మిషన్ లేకుండా నువ్వు నా అకౌంట్ చెక్ చేస్తావా? ఏ బ్యాంక్ నా కొడుకు ఇచ్చాడు నీకు? అన్లెస్ వితౌట్ కోర్ట్ పర్మిషన్ కావాల్సిందే. ఈవెన్ పోలీసులు సీజ్ చేయాలా, కోర్టు పర్మిషన్ కావాలా? హౌ కెన్ యూ టచ్ మై అకౌంట్? సార్ ఇది సార్ అని ఆర్గ్యూ చేద్దామని చెప్పా.
డివేట్ అవుద్దేమో అన్నాడు. మేక్ సెన్స్, తనకి కథ వెళ్తుంది, లేకపోతే మళ్ళీ పక్క వెళ్తుంది కదా. దాని గురించి మళ్ళీ హీఈస్ రైట్. నాకు విషయం చెప్పండి, మీరు అన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు ఇది, యు థింక్ మంగపతి ఈజ్ రైట్ బట్ హిస్ అప్రోచ్ ఇస్ రాంగ్ అని చెప్పి. మంగపతి తన యాక్షన్స్ని వై హీ బిలీవ్స్ హీ ఈజ్ రైట్ అనే దాన్ని జడ్జి దగ్గర డిఫెండ్ చేసుకోవాల్సి వస్తే హౌ విల్ హీ డిఫెండ్? వాడు ఒకటే అడుగుతాడు, మీ ఇంట్లో ఒక ఆడపిల్లకి ఇలా జరిగిందండి, మీరు న్యాయం గురించి ఆలోచిస్తారా, లేకపోతే నేను అదేనండి. వాడు చాలా తెలివైనడు, వాడు ఫాదర్ లాయరు, అది చెప్తాడు కదా. చెప్తారు కదా వాళ్ళ దాము మా నాన్న దగ్గర పనిచేశాడని చెప్తాడు కదా, రైట్, అతను కోర్టు అసిస్టెంట్. సో దాము చాలా తెలివైనడు, వాళ్ళిద్దరి కాంబో, కోర్టు చట్టం బాగా తెలిసినాడు వాడు. సో ఎట్లాగట్లా హీ విల్ డిఫెండ్ హిమ్సెల్ఫ్. బట్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ మంగపతి స్టోరీ. వితౌట్ మంగపతిస్ కేస్ దెర్ ఈస్ నో ఫిల్మ్ కదా. ఆడి కోపం లేకపోతే సినిమాని, కోపం ఆ ఫీలింగ్ అది లేకపోతే అసలు లేదు. ఈడెక్కడ అరెస్ట్ అవుతాడు, అవడుగా మనోడు రాడుగా. ఇన్స్టిగేటర్ ఇట్ ఈస్ మంగపతిస్ వరల్డ్, ఎవ్రీబడి ఈస్ జస్ట్ లివింగ్ ఇన్ ఇట్. అది హైలాగా అనిపిస్తుంది. ఇలా ఊహించి ఆర్టిస్ట్ చేస్తుంటే అది హైలాగా అనిపిస్తుంది. అదేంటంటే పాత్రలోకి వెళ్ళటం కోసం నేను ఇవన్నీ మాట్లాడాను మీతోటి. ఆ పాత్ర ఇలా ఆలోచిస్తుంది. రియాలిటీ దర్శియే హీరో అన్డౌటెడ్లీ. ఇలా ఆలోచిస్తే మంగపతి గారు నిలబడతాడు. అట్లా డైలాగ్ కూడా ఉంటది కదా, జాలు ఉండాలా కానీ ఎవరి దగ్గర చూపించాలో అది కూడా తెలిసి ఉండాలి, కానీ అది ఎవరి మీద చూపించాలో తెలిసి ఉండాలి అని అంటాడు. డైలాగ్ చాలా బాగుంది, సూపర్ రాశాడు వాడు. సామాన్యుడు గారు చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు అప్పుడు. మీకు అతనికి ఎలా ఉండేవి కాన్వర్జేషన్స్ జనరల్ గా? లైక్ ఈ క్యారెక్టర్ ఎలా? నో కాన్వర్జేషన్ అస్సలు. ఆడ ఎట్లంటే ఒక కరెక్ట్గా కత్తి పెట్టి కోస్తే ఎలాగైతే నొప్పి లేకుండా వెళ్ళిపోద్దో, చచ్చిపోతాడో మనిషి, అలా వేసాడు అంతే. ఓకే, కొన్ని ఆ సినిమాలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు బండరాగుని కాల్చేస్తాడు. అదేటనే తెలియకుండా కాల్చేసు అని అడుగుతాడు. అలాంటి ఒక నరేషన్ డైరెక్టర్. మీకు ఎటువంటి డైరెక్టర్స్, అంటే మీరు అన్ని కైండ్ ఆఫ్ డైరెక్టర్స్తో వర్క్ చేసి ఉన్నారు కాబట్టి, లైక్ ఒక డైరెక్టర్ వచ్చి మీకు ఎగ్జాక్ట్గా ఇది లుక్ కావాలి, ఇట్లానే మాట్లాడాలి, డిక్షన్ డైలాగ్ ఇట్లానే చెప్పాలి, అది మీకు ఎక్కువ ప్రిఫరెన్సా? లేకపోతే క్యారెక్టర్ మీకు చెప్పేసి మీకు నచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేసుకోండి? అలా కాదు, నేనైతే ఎప్పుడు వాళ్ళకే ఆప్షన్ చెప్తాను. నేను 2-3 రకాలుగా చేసి చూపిస్తాను, మీకు ఏది నచ్చితే ఫాలో అవుదాం మనం అని చెప్పేస్తా. ఎగ్జాంపుల్ మంత్ర దే డిజైన్డ్ డిఫరెంట్లీ. నేనేమన్నానంటే కంటెంట్ నేను మార్చను, జస్ట్ నా వే ఆఫ్ డీలింగ్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి అని చెప్పి ఒక సీను స్టడీ క్యామ్లో ఉంటుంది, అది చేసి చూపించా. సార్ ఇదే కావాలి సార్ అన్నారు. కంటెంట్ ఎప్పుడు మార్చకూడదు, కంటెంట్ మార్చామంటే సినిమాకి అన్యాయం చేసినట్టు. ఎగ్జాక్ట్లీ. డైరెక్టర్ రైటర్ రాసుకుంటారు, డెఫినెట్గా రెస్పెక్ట్. బట్ నేనేమంటానంటే యాక్టింగ్ చేసేటప్పుడు అది అయితే తక్కువ కావచ్చు లేదా ఎక్కువ కావచ్చు, ఈ సినిమాకి సరిపోవచ్చు. అప్రోచ్ మనం ఆ కంటెంట్ని ఫాలో అవుతూ ఆ క్యారెక్టర్ని ఎగ్జాక్ట్లీ అంటే చేసి చూపిస్తాం. వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తాం. ఎండ్ ఆఫ్ ద డే మీరు బిగ్ బాస్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 70-80 స్క్రిప్ట్స్ విన్నాను నేను. అవును, కానీ దాంట్లో ఒక 6-7 మాత్రమే సెలెక్ట్ చేసి వాటి మీద వర్క్ చేస్తుంది. రిజెక్ట్ చేసిన వాటి స్క్రిప్ట్లో ఏంటి సార్ ప్రాబ్లం? ఎందుకు ఇఫ్ శివాజీ ఈస్ రిజెక్టింగ్ వన్ స్క్రిప్ట్ వై? వాళ్ళు నన్ను ఫాదర్ లాగా చూపిస్తాము. ఫాదరు అండ్ ఫాదర్. దిస్ ఆఫ్టర్ 90s ఆర్ ఆఫ్టర్ బిగ్ బాస్? 90s. 90s చాలా వచ్చుంటాయి ఇంకా. అది నాకు శివాజీ అది కాదు. శివాజీ అంతవరకు ఆ పాత్ర చేయటానికి అలా చేశాడు. మరి
ఇప్పుడు వాళ్ళ పర్సెప్షన్ మారుద్ది అని అనుకుంటున్నా. ఓ శివాజీ ఇదే కాదు, ఇంకా వేరే చాలా ఉంది. అలా కొన్ని స్క్రిప్ట్స్ వచ్చినాయి. మంచి స్క్రిప్ట్ ఒకటి వచ్చింది, ఒక అతను రాసుకొచ్చాడు. అందులో ఈ సినిమాలో హై ఏంటి చెప్పు అని అడిగాను డైరెక్టర్. నేను ఈ పాత్ర చేయడానికి నాకు హై ఏంటి ఈ సినిమాలో? ఒక 2 హైలు చెప్పాను నేను. మేబీ ఆ హై హీరోకి ఇబ్బంది అనిపించుండొచ్చు, తెలియక, ఇమ్మెచ్యూర్. దానివల్ల సినిమాలో ఇంపాక్ట్ ఉంటుంది. అది ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే హీరో ఫిలిం. అది ఎప్పటికీ ఫిలిం హీరోనే. హీరో అంటే ఎవరు? ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు కూర్చొని థియేటర్ వాడు హీరోలా ఫీల్ అవుతుంటాడు. ఆడియన్కి ప్రతిరూపమే హీరో. సో మేబీ ఇప్పుడు ఆలోచిస్తాడు, ఇట్ ఈస్ ఎ గుడ్ స్క్రిప్ట్. నేను విక్రమ్ సినిమాలో ఆ లేడీ టీనా, ఏజెంట్ టీనానా, వాడదా హెల్ప్ ఎట్లా కొట్టుకొని చూశాను దాన్ని 10 సార్లు చూసా. ఎంత తృప్తిగా ఉంటుందంటే ఆర్టిస్ట్కి. అది గురు. మనం ఏదో డబ్బులకి ఇప్పుడు నేను ఒప్పుకుంటే రేపటి నుంచి గంట కూడా కాదు, రోజు 4 సినిమాలు చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ 4 అవర్స్ అమ్మొచ్చు. కాన్స్టెంట్ గా కాల్స్ వస్తుంటాయేమో కదా. నిజంగా చేయాలనుకుంటే ఇది రాకముందు కూడా నాకు ఇప్పుడు ఆప్షన్స్ ఐశ్వర్య ఉన్నాయి, కానీ వాటితో డబ్బులు వస్తాయి. కానీ కొన్ని రోజుల తర్వాత నేను పక్క వెళ్ళిపోతాను. మళ్ళీ అప్పుడప్పుడు మంత్లీ ఖర్చులకు సరిపోను కొన్ని సినిమాలు వస్తుంటాయి. దాని తర్వాత ఇది కాదు నా 20 years నిరీక్షణ, 25 years దీనికోసం కాదు, దీనికోసం, మంగపతి కోసం. మంగపతి ఈజ్ మై డే. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ మై నెక్స్ట్ కెరియర్. దట్ ఈస్ ద బిగినింగ్ డే. March 14th ఈజ్ మై న్యూ లైఫ్, న్యూ బర్త్డే. వెరీ హ్యాపీ. అంటే ఇది దాన్ని ఏమంటారు, హంగర్ నుంచి వచ్చే మాటలు తప్ప అహంకారంతో చెప్పే కాదు. నాకు తెలుసు ఆ పెయిన్, నాలాగే చాలామందికి తెలుసు. ఇలాంటి ఒక రోజు కోసం ప్రతి ఆర్టిస్టు వెయిట్ చేస్తుంటాడు. నేను ఇది వెయిట్ చేసింది 4 రోజులు, వారం రోజులు డబ్బులు లోపల వేసేసి ఓ మంచి విల్లాను, మంచి వెల్ఫేర్ కారు, లెక్సస్ కొనటానికి కాదు గురు. ఐ జస్ట్ వాంట్ టు మేక్ వావ్ వాట్ అన్ యాక్టర్ అనేది ప్రపంచానికి తెలియాలి. తెలుసు. అలాంటి పాత్రల కోసమే నేను గడిచిన 1.5 yearలో అందుకే చిన్నగా వెళ్తున్నాను నేను. నాకు ఇంకో రెడ్డి గారు ఒక కథ చెప్పాడు, వాట్ ఆ డిఫరెంట్ ఫిల్మ్ అది. ఆ పాత్రలు చేయాలి. ఇందాక నేను చెప్పిన టీనా లాంటి క్యారెక్టర్స్ ఉన్న ఆ హైలు ఉన్న 2 హైలు అడిగాను నేను. నాకొకటి, మా అమ్మకొకటి. మళ్ళీ కనపడలేదు డైరెక్టర్. మేబీ హీరో ఆర్ లేకపోతే ప్రొడ్యూసర్ ఏమైనా ప్రస్తుతం ఆగు అని అన్నాడు. ఆ మూవీ వచ్చిందా? రాలేదు ఇంకా. ఓకే ఓకే. కథ విన్నాను. అలాగే ఇంకో కథ, చాలా హిలేరియస్ కథ, బట్ ఇట్స్ లైక్ వన్ మోర్ సతీ లీలావతి. ఓ నైస్. జరుగుతుందా సార్ అది? లేదు, ఎక్కబోతుంది. సూపర్ సూపర్ సూపర్. అలా ఒక 5-6 స్క్రిప్ట్లు మాత్రం. అండ్ ఒకటి నేను ఈటీవీ విన్కి చేస్తున్నా, లయా గారితో చేస్తాను. ఇట్స్ డార్క్ కామెడీ. ఓ ఇట్స్ డార్క్ కామెడీ. నేనేదో ఫ్యామిలీ అసలు మీరు లయాని ఎప్పుడు అలా చూసుంటారు. అలా అది. దాని తర్వాత నా లైఫ్లో నాకు బాగా ఇష్టమైన క్యారెక్టరు, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్, ప్రకాష్ రాజ్ గారి అంతఃపురంలో క్యారెక్టర్. ఓ యా. దాని డైమెన్షన్స్ వేరే అసలు. అలాంటి అది కాకపోయినా శివాజీని కూడా ఒక యాంగిల్లో గుర్తించే పాత్ర ఒకటి దండోరాలో చేస్తున్నాం. ఆ తర్వాత ఒక సినిమా ఆగిపోయింది, మరి ఎందుకు అయిపోయింది తెలియదు. మంచి క్యారెక్టర్ అది.
ఇలా వాటి కోసం వెయిట్ చేస్తున్నాను కానీ డబ్బుల కోసం వెయిట్ చేయట్లేదు. డబ్బు అదే వస్తుంది గురు, నంబర్స్ అంతే. సార్ మీకు ఇప్పుడు ఉండే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే అందరూ మంగపతి లాంటి క్యారెక్టర్స్తో వస్తారు సార్ మళ్ళీ. రానివ్వనుగా. అదే 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 వాళ్ళు రారు గురు, మారిపోయింది. ఇంత ముందులా లేరు. మంగపతి చేసిన విన్యాసాల్లో వన్ ఆఫ్ ది విన్యాసం మీద ఎవరన్నా అట్లా రావచ్చేమో, వేరియేషన్స్ లాగా వస్తారు. ఈ లాంగ్ బ్యాటిల్ ఒకటి ఉంది కదా లాస్ట్ డికేడ్ ఆర్ సో 90s ముందు వరకు. మీరు చెప్పారు మీకు మనీ ప్రాబ్లం కాదు, లోపల ఉన్న హంగర్ ఒక యాక్టర్గా ఇది చేసుకోవాలి. సో మనీ మీకు ప్రాబ్లం పెద్దగా లేదు. బట్ ఒక లాంగ్ పీరియడ్లో ఏది కనిపించినప్పుడు, ఇది నేను యాక్టర్స్ కోసం అనే కాదు, జనరల్గా ఎవరైనా లైఫ్లో ఒక లో ఫేజ్లో వెళ్తున్న వాళ్ళ కోసం అడుగుతున్నా, హోప్ పోకుండా ఎట్లా ఉండడం? హోప్ పోకుండా ఉండటం అనే ఫేజ్ వరకు వచ్చాడు అని అంటే ఫస్ట్ వాడి క్యారెక్టర్ మంచిదై ఉండాలి. అయితేనే హోప్ పోకుండా అలా ముందుకు నడుస్తూ ఉంటాడు. నీ క్యారెక్టర్ ఎప్పుడైతే నిజాయితీగా ఉంటుందో, ఎంత డిసిప్లిన్గా ఉంటావో, నేచర్ నీకు సపోర్ట్ చేస్తుంది. యువర్ డే విల్ కమ్. డిసిప్లిన్డ్గా ఉంటే వెరీ ఇంపార్టెంట్. నేను ఈరోజు కాదు, నేను పోయే వరకు కూడా ఈ దేశంలో కాదు ఏ దేశంలో ఉన్నా ఒక టైం చెప్పానంటే, ఒక టైం నాకు వాళ్ళు ఇచ్చారంటే ఐ విల్ బి దేర్ 1 second బిఫోర్. 1 second బిఫోర్ దేర్. జనరల్గా పావుగంటారు గంట ముందు ఉంటా. ఈవెన్ ఇంకా ఏదో చాలా ఇబ్బంది అయిందంటే 1 second ముందైనా ఉంటా. అది చాలా ఇంపార్టెంట్. అలాగే చాలామంది పిల్లలకి ఇబ్బంది ఏంటంటే, చూస్తున్నాను కదా, వర్క్ చేస్తున్నాను కదా, అలసిపోతున్నారు. శివాజీ పొద్దున్న లేచిన తర్వాత రాత్రి 2:00 సరే అదే ఎనర్జీతో ఉంటారు. ఇప్పుడు 3 అవుతుంది, మీరు లంచ్ చేయకుండా ఇంటర్వ్యూస్ కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నారు. యా, నేను అలసిపోను. నా పనే ఇది కదా, నాకు దీంట్లో ఆనందం ఉంది. నేనేం చెప్తాను, లాస్ట్ 3 days నుంచి ఐఎమ్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ. కడుపు నిండిపోయింది. థ్యాంక్ యూ సార్. అండ్ ఎందుకు ఇన్నిసార్లు చెప్తానంటే నాకు జెన్యూన్గానే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఐ హావ్ సీన్. లేదు గురు, ఇది ఇలాంటి సిచ్యువేషన్ అనుభవించిన ఆర్టిస్ట్ని టచ్ చేస్తే దే బర్స్ట్. ఐ డోంట్ It's వాంట్ very- టు. ఇట్స్ చాలా కష్టం కంట్రోల్ చేసుకోవటం. అది యూ డోంట్ అండర్స్టాండ్. I can Because- try to understand. I can see But you how can, emotional you are. Yeah, because it's a long battle. I know. Only you know that. Only Yeah, your yeah. family knows that. ఓన్లీ నాలాగా ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళకి మాత్రమే తెలుసు. సార్ వాళ్ళందరికీ మీరు ఒక హోప్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఎవడైనా సరే హోప్ కోల్పోతే బేస్ట్ చచ్చిపోవటం బెటర్. ప్రామిస్గా చెప్తున్నా. హోప్ కోల్పోతే వాడు మరణానికి దగ్గర అవుతున్నట్టు. ఎందుకంటే వాడి ఆర్గాన్స్ అన్నీ కూడా షింక్ అవుతూ ఉంటాయి. ఒకటి నువ్వు చూడాల్సింది టూ మచ్ సంపాదించినోడిని, ఇంకోటి ఒక 90 ఏళ్ల ముసలోడు ముసలిది ఇద్దరు కలిసి ట్రావెల్ అవుతూ ఉంటారు చూసావా. ఒక కాళ్ళు లేనివాడు ఒక రోడ్డు మీద ఒక డిఫరెంట్ వెహికల్ తయారు చేసుకొని వాడు చెయ్యి చాపకుండా వాడి చేతిలో ఒక వస్తువు పెట్టి అమ్ముకుంటా ఉంటాడే, వాడిని చూసి నువ్వు హోప్ తెచ్చుకో. అంతేగాని హోప్ పోయింది, నేను ఇంతే, నాకు ఎప్పుడు రాదు, నా జీవితం ఇంతే. ఫస్ట్ మీరు మానుకోవాల్సింది తొక్కలో జొమాటోలు, బ్లింకెట్స్, ఓకే పార్ట్ టైం అంటే చేసుకో, నో ప్రాబ్లం. అలాగే ఈ స్విగ్గీలు ఇవన్నీ చేస్తా పోతే టెంపరీగా చదువుకుంటే ఇవి చేయి, నో ప్రాబ్లం. లేదు సోషల్ మీడియాలో వీడియోస్ చేసి షార్ట్స్ పెట్టి, దిస్ ఈజ్ నాట్ యువర్ లైఫ్. దీన్ని నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉన్నంతసేపట్లోకి నీ వయసు అయిపోతుంది. కాలం అలా చూస్తూ నాకు ఎక్కడ 95 ఎక్కడ 25 గురు. I lost so much time, but I never lose my
hope. You need patience because you are not a son of Tata Birla or somebody. You are individual. You are a one-man army. Fight. Definitely, one day will come. That is your day. వస్తుంది. Yeah. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. ఈ హైలో ఎండ్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. మనం ఎలా ఎండ్ చేద్దాం? సూపర్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ Thank యూ, you, ఆల్ bro. ద వెరీ బెస్ట్. Thank you. Love you. థ్యాంక్ యూ సో మచ్. Thanks. Taste Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.